జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం, ఉత్తర భాగంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తూ శ్రీకృష్ణావతార లీలలను ఘట్టాలను తెలియజేస్తున్నారు. భృగు మహర్షిని సరస్వతి నదీ తీరంలో యజ్ఞయాగాలు చేసే తపస్సంపన్నులైన మహర్షులందరూ త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠులో కనుక్కోమని పంపించడం, ఎవరు సత్వగుణం కలిగిన వారో కనుక్కోమని పంపించడం, భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడం గురించి సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పారు. ఆ మహర్షులందరూ నిత్యం శ్రీ మహావిష్ణువును సేవించి అవ్యయమైన ఆనందాన్నిచ్చే వైకుంఠాన్ని పొందారు అని సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్పి ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. ఓ మహర్షి, ఓ పరీక్షన్ మహారాజా, నేను నీకు మరొక గాథను తెలియచేస్తాను విను. శ్రీకృష్ణ పరమాత్మ మృతులైన విప్రసుతులను తీసుకొచ్చి తిరిగి అప్పగించారు. ఆ గాథను నీకు తెలియచేస్తాను అని చెప్పి ప్రారంభించారు. నరనాథయొక నాడు నలినాయతాక్షుండు పొలుచు కుశస్థలి పురమునందు సుఖముండనొక్క భూసురవర్యు భార్యకు పుత్రుండు జన్మించి పుట్టినప్పుడ మృతుడైన ఘనశోక వితతి చేగ్రాగుచు నాడింభకుని గొంతు నవనిసురుడు చనుదెంచి పెలుచ రాజద్వారమున పెట్టి కన్నుల బాష్పాంబు కణములొలుక బాపురే విధినను దుఃఖ పరుపగదగునే అనుచు దూరుచుదను దిట్టు కొనుచు వగలడెందమందంద ఇరియ నాక్రందనంబు సేయుచును వచ్చి ఆ విప్రశేఖరుండు. ఓ పరీక్షన్ మహారాజా, సుఖ మహర్షి చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ నివసిస్తున్న ఆ ద్వారకాపురంలో, కుశస్థలిపురంలో ఆ కమలాక్షుడు సుఖ జీవనం సాగిస్తుంటే ఒక రోజు ఏమైందో తెలుసా? ఒక బ్రాహ్మణుడు పుత్రశోకంతో కాగిపోతూ ద్వారకా నగర రాజద్వారం దగ్గరకు వచ్చి ఘోరమని దుఃఖించాడు. ఆయన కుమారుడు పుట్టగానే మరణించాడు. ఆ మృత శిశువును తెచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టి చాలా దుఃఖిస్తూ, విధి నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చా, నేనేం పాపం చేశానని భగవంతుడు నన్ను ఇట్లా క్రూరంగా శిక్షిస్తున్నాడు అని విధిని తలుచుకుని తిడుతూ తనను తను తిట్టుకుంటూ పెద్దగా ఏడవసాగాడు. అధిక శోకంబున నలమట పొందుచు నచ్చటి జనులతో ననియబెలుచ బ్రాహ్మణ విద్వేష పరుడయి తగ శాస్త్ర పద్ధతి నడవక పాపవర్తి క్షత్ర బంధువుడగువాని దురితంబు చేతమత్పుత్రుండు జాతమైన ఎప్పుడు అమృతుడయ్య నక్కట హింసకు రోయక ఎప్పుడు అన్యాయకారి యగుచు విషయానుగత చిత్తుడైన ఎట్టి రాజు దేశంబు ప్రజలు నిరాసులగుచు దుఃఖముల జాలనందు చుందురు నటంచు నేడ్చుచును నట నిల్వక ఏగినప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా దుఃఖంతో అలమటించిపోతున్నాడు. అక్కడ గుమిగూడిన జనులతో ఏమన్నాడంటే, ఓ వేద విధులైన బ్రాహ్మణోత్తముల పట్ల విద్వేషంతో శాస్త్రానుసారంగా ప్రవర్తించక పాపాత్ముడైన రాజు పరిపాలనలో ఆ రాజు చేసిన పాపాల వల్లే నా పుత్రుడు పుట్టగానే చనిపోయాడు. హింసాత్ములను అసహించుకోకుండా అన్యాయ కృత్యాలనే సమర్థిస్తూ ఆచరిస్తూ విషయలోలుడైన ఆ రాజు యొక్క రాజ్యంలోని ప్రజలు ఎల్లప్పుడూ నిరాశతో దుఃఖాల పాలవుతుంటారు అంటూ ఏడుస్తూ ఇంకక్కడ నిలబడలేక వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆ బ్రాహ్మణుడికి ఒకసారి కాదు, పుత్రులు ఎంతమందో పుట్టంగానే చనిపోతూ ఉండడంతో ప్రతిసారి ఆ శిశువులని, చనిపోయిన మృత శిశువుని తీసుకురావడం,
ఆ బ్రాహ్మణుడు ఆ రాజుగారి ద్వారం ముందర మొగసాల్లో పెట్టి దుఃఖించడం, ప్రతిసారి తిట్టడం, కొన్ని మాటలు అనడం, విధిని తిట్టుకోవడం, తనని తిట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇలాగా 8 మంది కొడుకులు పుట్టారు, మరణించారు. తర్వాత 9వ కొడుకు కూడా చనిపోయాడు. ఆ శిశువును కూడా ఎప్పట్లాగానే రాజద్వారం దగ్గర పెట్టి ఆ బ్రాహ్మణుడు పెద్దగా రోధించసాగాడు. సరిగ్గా ఆ సమయంలో ఈ 9వ శిశువు సమయానికి అర్జునుడు అక్కడికి వచ్చాడు. అర్జునుడు ఆ బ్రాహ్మణుని చూసి ఈ విధంగా అన్నాడు: ఈ పగిది నీవు వగలన్ వాపోవగ చూచి అకట వారింపగా నోపిన విలుకాడొక్కండి పురి లేడయ్యనయ్యే ఇది పాపమగున్. అర్జునుడు ఆ బ్రాహ్మణుతో అన్నాడు: ఈ రకంగా నువ్వు భరించరాని శోకంతో కుమిలిపోతుంటే నీ బాధను నివారించి నీ పుత్రుని నీకు దక్కేట్లు చేయగల వీరుడు ఈ నగరంలో ఒక్కడు కూడా లేడా? నిన్ను ఇలా వదిలివేయడం బ్రాహ్మడు కదా, మహాపాపం సుమా అని అర్జునుడు అన్నాడు. పుత్రుల గోల్పోయి భూరి శోకంబున వనట బొందుతు విప్రవరులు చాలా నేరాజు రాజ్యమందే నివసించుదు రారాజు తలపోయ నవని మీద నటునిగానాత్మనెన్నందగు నీ పుత్రు నే బ్రతికించెదానిపుడ పూని అటు సేయనైతినే ననలంబు చొచ్చెదానని భూసురుండు వెరగంద బలుక నతడు కడువ్రేగు మాట విట్లాడదగునే భూరి విక్రమశాలి రాముండు మేటి బలుడు హరియును శౌర్య సంపన్నులనగదనరు ప్రద్యుమ్నుడతని నందనుడు. మరియు అలా పుత్రులను కోల్పోయి దుఃఖిస్తున్న ఆ బ్రాహ్మణుడితో, అధిక శోకంతో కూరుకుపోయి ఇలా ఉన్న ఆ బ్రాహ్మణుడితో అర్జునుడు అన్నాడు: ఇలాగా ఎవరైనా పుత్రులను కోల్పోయిన విప్రులు ఎక్కువ సంఖ్యలో ఎవరి రాజ్యంలో ఉంటారో ఆ రాజు సరిగ్గా పరిపాలన చేయనట్టు లెక్క, ఏదో నటిస్తున్నాడు తప్ప మనిషి కాదు. ఓ బ్రాహ్మణోత్తమా, నీ పుత్రుడిని నేను ఇప్పుడే బతికిస్తాను. ఆ విధంగా నేను చేయలేకపోతే నేను అగ్నిలో దూకి దేహత్యాగం చేస్తాను అని ఆ విప్రుడు ఆశ్చర్యపడేట్టు అర్జునుడు అన్నాడు. అలా పలికేసరికి ఆ బ్రాహ్మణుడు అతను చూసి, ఎందుకయ్యా ఈ వెర్రి మాటలు మాట్లాడతావు? నా రాజ్యానికి ఏమన్నా తక్కువ వాళ్ళు ఉన్నారనుకుంటున్నావా? నువ్వెక్కడి నుంచో వచ్చావు? మహాపరాక్రమోపేతులైన బలరామదేవుడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అందరూ ఇక్కడే ఉన్నారు కదా. వినుత బలులైన యాదవ వీరవరులు గలుగవారల చేకాని కార్యమేవు చక్క బెట్టుట ఎట్లు నీచ నెడుత్రోవ బొమ్ము నావుడు నా ఇంద్ర పుత్రుడప్పుడు. ఆ బ్రాహ్మడు నాడు మహాబలశాలరైన బలరామదేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఇంతమంది ఇంకా ఎంతో మంది యాదవ వీరులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చేయలేని పని నువ్వేమన్నా చేస్తావా? నీ దారిన నువ్వు వెళ్ళవయ్యా చాలు గాని అన్నాడు. అర్జునుడు చాలా తీవ్రంగా స్పందించాడు. మనమున దురహంకారము ఘనముగా బొడమటయు నప్పుడు కవ్వడి విప్రంగను గొని ఎచ్చటి జనములు వినగానిట్లనియ రోష విఫలమతి అయి. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు అర్జునుడిని తీసి పారేశాడో మనస్సు నిండా దురహంకారం వచ్చింది అర్జునుడికి. దురహంకారం నిండిపోతే అర్జునుడు ఆ బ్రాహ్మణుని చూసి అక్కడున్న జనాలందరూ వినేట్లు రోషావేశుడై ఇలా పలికాడు: బలుడంగాను మురాసురాంతకుండగా ప్రద్యుమ్నుడంగాను నే తలపంద తనయుండగానని విరుద్ధ వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచే బీన్గు పెంటలు గావించు పరాక్రమ ప్రకట చండ స్ఫూర్తినే బార్ధుడన్. అర్జునుడికి కోపం వచ్చింది ఆయన అలా అనేసరికి. అందుకని ఓ జనులారా అందరు వింటుంటే అన్నాడు: ఓ బ్రాహ్మణోత్తమా, నేను బలరాముణ్ణి కాదు, శ్రీకృష్ణుడిని అంతకంటే కాదు, ప్రద్యుమ్నుడిని కూడా కాదు, అనిరుద్ధుడిని అసలే కాదు. కానీ శత్రు సమూహాన్ని అంతటినీ మహాభయంకరంగా ప్రకాశిస్తున్న గాంధీవము అనే ధనస్సు నుండి వదిలిన శస్త్రాస్త్ర పరంపరతో పీనుగు పెంటలుగా చేసే ప్రచండ పరాక్రమంతో విరాజిల్లే అర్జునుడిని నేను. అంతేకాదు, బలిమిబురాంతకుండొడరి బాహు విజృంభణ మొప్ప నెక్కటిందల పడి పోరినట్టి రణధైర్యుని నన్ను నిరుంగ ఒక్కట.
బెలుకుర మృత్యుదేవతను బింకమడంచి భవత్తనూజులన్ నలవు చలంబు చూపి కొనియాడగనిప్పుడే తెచ్చి ఇచ్చెదన్. ఓ బ్రాహ్మణోత్తమ, సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి నా శౌర్య సంపదతో జయించిన మేటి వీరుణ్ణి నేను. యుద్ధం అంటే పారిపోయే పిరికివాణ్ణి కాదు, మహాధైర్య సంపన్నుణ్ణి. ఒంటరిగా పోరాడి రుద్రుడినే మెప్పించిన ఈ అర్జునుణ్ణి నీవు ఎరుగవా? మృత్యుదేవత యొక్క గర్వాన్ని అణచి ఆమెను భయపడేట్లు చేసి నా పంతాన్ని శౌర్యాన్ని చూపి నీ పుత్రులందరినీ తీసుకొచ్చి నీకు ఇస్తాను, అప్పుడు నువ్వే మెచ్చుకుంటావు అని అర్జునుడు ఆ బ్రాహ్మణుడిని విశ్వసింపజేశాడు. ఆ బ్రాహ్మణుడు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞకు మనసులో కొంచెం ఊరట చెందాడు. ఆ మహావీరుణ్ణి అభినందిస్తూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళా బ్రాహ్మణుడి భార్య గర్భవతి అయింది, ప్రసవ వేదన పడుతోంది. ఆ విప్రుడి భార్య ప్రసవ వేదన పడుతుంటే ఆయన అర్జునుడి దగ్గరికి వెళ్ళి, నా భార్య ప్రసవ వేదన పడుతోంది, పిల్లాడు పుడతాడు, నువ్వు రమ్మని చెప్పాడు. లలిత విశిష్ట సంచిత జలంబుల నాచమనంబు చేసి సుస్థలమున నిల్చి రుద్రునకు సమ్మతి మ్రొక్కి మహాస్త్ర వేది నిర్మల శుభమంత్ర దేవతల మానసమందు దలంచి గాండివం బలవడ నెక్కు ద్రోచి బిగియంగదీంచి నిషంగ యుగ్మమున్. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు వెళ్ళి అర్జునుడితో చెప్పాడో అది విన్న అర్జునుడు ముందర పవిత్రమైన జలాలతో ఆచమనం చేశాడు. పవిత్రంగా పరిశుభ్రంగా ఉన్న స్థలంలో నిలబడి పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించాడు. గొప్పవైన వివిధ అస్త్రాలను తెలిసిన ఆ మహావీరుడు నిర్మలమైన మనస్సులో శుభప్రదులైన మంత్ర దేవతలను ఆరాధించాడు. గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు. బాణాలతో పరిపూర్ణంగా నిండిన 2 అమ్ముల పొదలను తన భుజాలకు కట్టుకున్నాడు. అలా అర్జునుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. భూసురు వెంట నిమ్ములనేగి సూతిక భవనంబు చుట్టూను బాణవితతి నరికట్టి దిక్కులు నాకాశ పథము ధరాతలం బెల్ల నీరంధ్రముగను శరపంజరము గట్టి శౌర్యంబు దీపింప కడున ప్రమత్తుడై కాచియున్న ఎడనమ్మహీసురు నింతికి పుత్రుండు జనించెనప్పుడచ్చటి జనంబు పోయబోయగదేయని బొబ్బలెడగా బొంది తోడనయాకాశమునకు మాయ చెందెనప్పుడు దుఃఖంబు నొంది భూమి సురుడు విలపింపుతును మురహరుని కడకు. ఆ వెంటనే అర్జునుడు ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళాడు. ఆ ప్రసూతిక గృహం చుట్టూ బాణాలతో గోడలు కట్టేశాడు. ఎవ్వరూ లోపలికి ప్రవేశించడానికి వీలు లేకుండా చరికట్టాడు. అర్జునుడు తన బాణ విద్య కౌశలంతో దిక్కులను ఆకాశాన్ని భూమిని ఎవరు చొరబడ్డానికి వీలు లేకుండా దట్టంగా బాణ పంజరంతో కట్టేశాడు. మహాశౌర్యవంతుడై అప్రమత్తతతో మృత్యుదేవత ప్రకాశించడానికి చోటివ్వకుండా కాపలాగాశాడు. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడి భార్యకు పుత్రుడు జన్మించాడు. పిల్లవాడు పుట్టడమే తడవుగా అక్కడ ఉన్న జనులు శిశువు పోయాడు, చనిపోయాడు అని దుఃఖంతో పెద్దగా కేకలు పెట్టారు. ఆ వింతగా పుట్టిన శిశువు శరీరంతో సహా ఆకాశంలోకి వెళ్ళి మాయమైపోయాడు. ఈ పరిస్థితికి బ్రాహ్మణుడు తట్టుకోలేకపోయాడు. శోకిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ముందు భక్తితో నిలబడ్డాడు. ముందట నిల్చి ముకుంద సనందన ముని వినుత నందనందన పరమానంద శరదిందు చందన కుంద యశస్సాంద్ర గోవింద హరి. ఆ బ్రాహ్మణుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. ఓ ముకుంద, సనందనాది మహర్షుల చేత సంస్థుతింపబడేవాడా, ఓ పరమాత్మ, నందనందన పరమానంద స్వరూప, శరత్కాలం నాటి తెల్లని చంద్రకాంత వంటి చందనం లాంటి మొల్ల మొగ్గ రీతి ప్రకాశిస్తున్న యశస్సుతో శోభిస్తున్నవాడా, గోవింద, శ్రీహరి, కృష్ణ అని పలు విధాల స్తోత్రం చేసి ఇలా కృష్ణ పరమాత్మకి చెప్పాడు. ఓ దేవా, అర్జునుడు అనేవాడు ఒక పౌరుషహీనుడు, వృధా ప్రలాపాలు పలికాడు. వాణ్ణి నమ్మి నేను పుత్రుణ్ణి పోగొట్టుకున్న మూర్ఖుణ్ణి. నా అంత అమాయకుడి భూలోకంలోనే ఉండడు.
ఈ సమస్త విశ్వం యొక్క ఉత్పత్తికి కానీ మనుగడకు కానీ నాశనానికి కానీ ప్రధాన కారకుడవు నీవు కదా. నా ఆపదను ఆపలేక మౌనం వహించి చూస్తూ ఉంటే ఒక మానవ మాత్రుడు నన్ను రక్షించగలడా? ఎక్కడి పాండు తనూభవుడు ఎక్కడి విలుకాడు, వీనికెక్కడి సత్వం బెక్కడి గాంధీవము, తనకెక్కడి దివ్యాస్త్ర సమితి ఏమనవచ్చున్. ఆ అర్జునుడు ఏదో గొప్పలు చెప్పుకున్నాడు. ఎక్కడి పాండురాజు తనయుడు, అతడు ఒక విల్లు ధరిస్తే విలుకాడా? ఇతగాడికి బలం ఉందా? అతని చేతిలో ఉన్నది ఏమన్నా గాంధీవమా? ఆ వీరుడికి దివ్యాస్త్రాలు ఏమన్నా తెలుసా? అతని పౌరుషాన్ని ఏమనాలి కృష్ణ అని తను నోడక నిందించిన విని అర్జునుండు చిడిముడి పడచున్, ధన దివ్య మహిమ పెంపున జని ఎన్వెస దండపాణి సదనంబునకొన్. ఆ భూసురుడు అర్జునుడిని చూసి కూడా ఏమాత్రం భయపడకుండా నిందించాడు. అర్జునుడు ఈ మాటలన్నీ విని భరించలేక విసుగుతో కోపంతో తన దివ్య మహిమ వల్ల యమధర్మరాజు నివాసానికి వెళ్ళాడు. చని ఎందు దారుణీసుర తనయులు లేకుంట తెలిసి తడయక ఇంద్రాగ్ని నిరుతి వరుణ సమీరణ ధన దేశానాలయములు దగబరికించన్. అర్జునుడికి చాలా పౌరుషం వచ్చింది. ముందర యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. యమలోకంలో చూశాడు. అక్కడ ఈ పిల్లలు ఎవరు, ఈ బ్రాహ్మడి పిల్లలు ఎవరో కనిపించలేదు. యమలోకానికి వెళ్ళిన అర్జునుడికి అక్కడ విప్రుడి పుత్రులు లేరని తెలిసింది. వెంటనే ఇంద్రలోకానికి వెళ్ళాడు, అగ్నిలోకానికి వెళ్ళాడు, నిరుతి లోకానికి నైరుతి లోకానికి వెళ్ళాడు, వరుణ లోకానికి వెళ్ళాడు, వాయులోకానికి వెళ్ళాడు, కుబేర లోకానికి వెళ్ళాడు, ఈశాన్య లోకానికి కూడా వెళ్ళాడు. అన్ని లోకాలు వెతికాడు. ఆ లోకనాయకుల భవనాలను పరిశీలించాడు, కానీ ఎక్కడ ఈ బ్రాహ్మడి పుత్రులు మాత్రం కనిపించలేదు. ఆ తర్వాత నరసుర యక్ష కిం పురుష నాగ నిశాచర సిద్ధ సాధ్య ఖేచర విహగేంద్ర గుహ్యక పిశాచ నివాసములందురోసి భూసురసుతలేగినట్టి గతి సొప్పడ కుండుట చూచి క్రమ్మరం ధరణికి నేగుదెంచి బిడిదంబుగనగ్ని సొరంగబూనినన్. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కదా, నీ పిల్లాన్ని నేను బతికించకపోతే నేను అగ్నిలో దొక్కుతాను అని. మానవ లోకంలో వెతికాడు అర్జునుడు. ముందర దేవలోకంలో వెతికాడు, తర్వాత మానవ లోకంలో వెతికాడు. మృత శిశువులు కనిపెట్టకపోవడంతో దేవ యక్ష కింపురుష నాగ రాక్షస సిద్ధ సాధ్య గరుడ గుహ్యక పిశాచ లోకాలన్నీ వెళ్ళి అందరి నివాసాల్లోనూ మళ్ళీ 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 పరికించి చూశాడు. ఆ విప్రపుత్రులు ఎక్కడికి వెళ్ళారో ఏ లోకంలో ఉన్నారో తెలుసుకోలేకపోయాడు అర్జునుడు. తను చేయవలసిన ప్రయత్నం అంతా చేసినా కూడా ఫలితం లేకపోయింది. దాంతో అర్జునుడు తిరిగి భూలోకానికి వచ్చేసి శపథం చేశాడు కదా, ఆ శపథం నెరవేరిన కారణం చేత అగ్ని ప్రవేశం చేయడానికి పూనుకున్నాడు. ఆ విషయం అంతా తెలుసుకున్న కృష్ణ పరమాత్మ అర్జునుడిని అగ్ని ప్రవేశం చేయకుండా ఆపి ఆ విప్ర పుత్రులను నీకు చూపిస్తాను, నాతో రమ్మన్నాడు. సుందర దివ్య రత్న రుచి శోభితమై తనరారు కాంచన స్యందన మంబుజాప్తు హృదయాచల మెక్కు విధంబు దోప బౌరందరి దాను నెక్కి తన రస్ములు దిగ్వితతిన్ వెలుంగ గోవిందుడు దారలీల జన విప్ర తనూజ గవేషణార్థి అయి. రత్నకాంతులతో బహు సుందరంగా ప్రకాశిస్తున్న బంగారు రథాన్ని, సూర్య భగవానుడు ఉదయ పర్వతాన్ని ఎక్కుతున్నాడా అన్నట్లుగా శరీర కాంతులు దిగంతాల వరకు వ్యాపించి తేజరిల్లే విధంగా ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించాడు. బ్రాహ్మణ పుత్రులను వెతికి తీసుకురావాలి అనే ఆలోచనతో శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు కూడా రథం ఎక్కాడు. చనిపుర గోష్ఠ దుర్గవన జానపదాచల పక్కన ప్రభూత నద నది సరోవర యుతక్షితి నంతయు దాటి సప్త వారి నిధుల దీవులంగులగిరి ప్రకరంబులనుత్తరించి మేరు నగమునాక్రమించుతూ మరుద్గతితో రథమేగనత్తరిన్. ఆ విధంగా బయలుదేరిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు నగరాలతో, దుర్గాలతో, అడవులతో, పల్లెసీమలతో, పర్వతాలతో, పట్టణాలతో, నదులతో, సరస్సులతో నిండి ఉన్న భూమిని మొత్తాన్ని దాటారు. సముద్రాలు 7 దాటేశారు, ద్వీపాలు దాటారు, కుల పర్వతాలు దాటారు,
మేరు పర్వతాన్ని కూడా దాటి రథం వాయు వేగంతో వెళ్తోంది. ఆ సమయంలో మసల కబూరి సంతమసమండలమున్ దరియంగదొచ్చి సాహసమున బోవగా భయంకరమైన మది గోచరింపమిన్ వసమరి మోకరిల్లి రథవాజులు మార్గము తప్పి నిల్పినన్ బిసరుహ పత్రలోచను డబేధ్య తమ పటలంబు వాపగన్. అలా అన్ని దాటేసి మేరు పర్వతాన్ని దాటి వెళ్తుంటే మహాంధకారంతో నిండి ఉన్న ప్రదేశాన్ని సమీపించారు కృష్ణార్జునులు. బహుశా అది ఇప్పటి బ్లాక్ హోల్ అయి ఉంటుంది. సాహసోపేతులై ముందుకు ప్రయాణం చేశారు. అలా పోగా పోగా ఇంకా దట్టమైన చీకటి అలుముకొని ఉన్న ప్రదేశం తగిలింది. ఆ స్థలం మహాభయంకరంగా ఉంది. కన్ను పొడుచుకున్నా కాన రావడం లేదు. శక్తి కోల్పోయిన గుర్రాలు దారి తప్పి నడవలేక నిలబడిపోయాయి. ఆ సమయంలో ఆ ఛేదించలేని ఆ చీకటిని ఛేదించడానికి కృష్ణ పరమాత్మ పూనుకున్నారు. బాలభాను ప్రభాభాసమానద్యుతి గరమొప్ప నిజ రథాంగంబు బనుప నమ్మహాస్త్రంబేగి చిమ్మ చీకటి నెల్ల నరిమురి నందంద నరికి వైచి యగ్రభాగంబున నతులిత గతినేగ నా మార్గమున నిజ చందనంబు గడువడి దోయి యా కడిది తమో భూమి గడవ ముందర కడగాన రాక మిక్కుటం దృష్టులను మిరిమిట్లు గొలిపి జదల వెలుగొందు దివ్య తేజంబు జూచి మొనసి గాంధీవి కన్నులు మూసి కొనుచు నాత్మ భయమంది కొంత దవ్వరిగి ఎరిగి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు రథం ఆగిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, చాలా కఠోరమైన చీకటి ఉంది. అప్పుడు కృష్ణ పరమాత్మ చీకటిని ధ్వంసం చేద్దాం అనుకున్నారు. బాలభానుని కాంతితో సమానమైన కాంతితో ప్రకాశిస్తున్న తన చక్రాయుధాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఆ చీకటిని పారదోలడానికి పంపించారు. ఆ సుదర్శన ఆయుధం వెళ్ళి ఆ చిమ్మ చీకటిని అంతా నరికేస్తూ చిందరవందర చేసి ఇరుపక్కలకు నెట్టేస్తూ అప్రతిమానమైన తన తేజస్సుతో ముందరికి అతి వేగంగా దారి చూపిస్తూ వెళ్తుంటే ఆ మార్గంలోంచి తమ రథాన్ని వేగంగా నడిపించుకుంటూ వెళ్ళి ఆ శ్రీకృష్ణార్జునులు ఆ చిమ్మ చీకటిని దాటారు. వాళ్ళ ముందు దివ్య తేజస్సు మిరుమిట్లు గొలిపేటట్లు సాక్షాత్కరించింది. భూమి ఆకాశాలు నిండిపోతూ కోటి సూర్య ప్రభలతో వెలిగిపోతున్న ఆ కాంతిని చూసి భయపడి అర్జునుడు కళ్ళు మూసుకున్నాడు. మరి కొంత దూరం భయంగానే వెళ్ళారు. కడగి దుర్వార మారుతోత్కట విధూత చటుల సర్వంకశోర్మి భీషణ గభీర వారి పూరంబు సొచ్చి తన్నేర మధ్య భాగమున గోటి సూర్య ప్రభలు వెలుంగా. ఆ తర్వాత వాళ్ళు గాలి విపరీతంగా వీస్తున్న కారణం చేత అలలు తీవ్రంగా అటు ఇటు కొట్టుకుంటూ మహాగంభీరమైన జలంలోకి ప్రవేశించారు. ఆ నీటి యొక్క మధ్య భాగంలో కోటి సూర్యకాంతులతో తేజరిల్లుతున్న ఒక దివ్య భవనం శ్రీకృష్ణార్జునులకు గోచరించింది. ఆ మహాభవనం సుందరమైన దివ్య మణులతో చిత్రితమైన వేలాది బంగారు స్తంభాలతో చక్కటి నగిశీలున్న స్తంభాలతో వేలాడుతున్న అందమైన రత్నమాలికలతో సూర్య చంద్ర కిరణాలకు ప్రవేశయోగ్యం కాని అనంతమైన తేజస్సుతో ఎల్లప్పుడూ సకల సంపదలను ప్రసాదిస్తూ మోక్ష మార్గాన్ని నిర్దేశిస్తూ సాటిలేని వైభవంతో అత్యున్నతంగా భాషిస్తూ అవ్యయమై యోగీశ్వరులకు ప్రవేశాన్ని కల్పిస్తూ పరమ భక్తులకు నివాస స్థానమై అత్యద్భుతంగా దర్శనమిచ్చింది. ఒక మహాభవనాన్ని వీళ్ళు చూశారు. ఆ జలం మధ్యలో సాంద్ర శరత్ చంద్ర చంద్రికా కర్పూర నిహారహారాభదేహమర నిందిందిరేందీవ వరేంద్ర నీలద్యుతి గరమొప్పు మేచక కంఠ సమితి నరుణాంశు బింబ భాసుర పద్మరాగ విన్యస్త సహస్రోరు మస్తకములు వివృతాననోద్గత విషధూమ రేఖల లీలజూ పట్టిన నాలుకలును కలిత సాయంతన జ్వలజ్వలన
కుండలముల విడంబించు వేడి చూపులును గలిగి భూరి కలధౌత గిరి నిభాకార మమర బరగు భోగేంద్ర భోగ తల్పంబునందు. అక్కడ శరత్కాల చంద్రుని వెన్నెలలాగా, కర్పూరంలాగా, మంచులాగా, ముత్యం వంటి తెల్లని దేహ కాంతితో మెరిసిపోతున్న ఆదిశేషుణ్ణి చూశారు కృష్ణార్జునులు. ఆ దివ్య భవనంలో ఆదిశేషుడు తుమ్మెదల వంటి నల్ల కలువల లాంటి ఇంద్రనీల మణుల్లాగా నిగనిగలాడి కాంతులతో మెరిసిపోతున్న అనేకమైన పడగలతో ఒప్పాడుతున్నాడు. సూర్యదేవుని అరుణ కాంతి వంటి కాంతితో ప్రకాశిస్తున్న పద్మరాగ మణులను పడగలపై కలిగి విషధూమాన్ని వెలుగక్కే నాలుకలతో అగ్నిజ్వాలల కన్నా మిక్కుటమైన వేడివేడి చూపులతో పెద్ద వెండి కొండలాగా వెలిగిపోతున్న ఆ సహస్ర ఫణీంద్రుణ్ణి తనివి తీరా చూశారు. అక్కడ ఆ శేషతల్పం పైన చక్కగా కూర్చునున్న పుండరీకాక్షుని దర్శిస్తూ ఆ దేవదేవుని సన్నిధానం చేరారు కృష్ణార్జునులు. సజల నీలాంబుద శ్యామాయమానాంగు నాశ్రితావన ముదితాంతరంగు సనకాది యోగి హృద్వనజ మదాళీంద్రు ముఖ పద్మ రుచిరిజిత పూర్ణచంద్రు గమనీయ నిఖిల జగద్ధిత చారిత్ర ప్రత్యూష సంపుల్ల పద్మనేత్రు నిందిర హృదయార విందారుణోల్లాసు శ్రీకర పీత కౌశేయ వాసు హార కుండల కటక కేయూర మకుట కంకణాంగద మణిముద్రికా వినూత్న రత్న నూపుర కాంచీ విరాజమాను భవ మహార్ణవ సోషు సద్భక్త పోషు. ఆ శ్రీమన్నారాయణ్ణి చూశారు కృష్ణార్జునులు. శ్రీమన్నారాయణ యొక్క అంశే కృష్ణ పరమాత్మ, ఆ అవతారమే కదా. కానీ ఒక ఎంత అద్భుతమైన సన్నివేశం అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైన కృష్ణ పరమాత్మ చూశారు. ఆ శ్రీమన్నారాయణుడు నీలమేఘం లాంటి శ్యామల వర్ణంతో శోభాయమానంగా ఉన్నారు. తన్ను ఆశ్రయించి ఉన్న భక్తజనులను సంరక్షిస్తూ సంతుష్టాంతరంగుడే వెలిగిపోతున్నాడు. సనక సనందనాది మహర్షుల హృదయ పద్మాలలో నిలిచిపోయే తుమ్మెదలాగా విరాజిల్లుతున్నాడు. చంద్రవదనుడుగా, సకల లోక సుప్రసిద్ధ చారిత్రకుడుగా, లక్ష్మీదేవి హృదయ పద్మాన్ని వికసింపజేసేవాడుగా, సంపత్కరుడుగా, పీతాంబరధారిగా, వివిధములైన ఆభరణాలతో, కుండలాలతో, భుజకీర్తులతో, మణిమకుటంతో, రత్నాలతో కూర్చిన కాలి అందలతో, వజ్రపు టుంగరాలతో కమలాక్షుడు దేదీప్యమానంగా దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. వాళ్ళిద్దరూ కృష్ణార్జునులు ఇద్దరు కళ్ళారా చూశారు. ఆ శ్రీహరి సంసార సాగరాన్ని ఇంకింపజేసేవాడు, భక్తాగ్రగణ్యులను పోషించడమే కర్తవ్యంగా పెట్టుకున్నవాడు. సనందుడు మొదలైన మునుల చేత సేవించబడుతున్నవాడు, సంతోషంతో నిండిన హృదయ కమలం గలవాడు, భూదేవి శ్రీదేవులతో కలిసి ఉన్నవాడు, నారద మహర్షి గానామృతం చేత సంతృష్టి చెందిన మనస్సు గలవాడు, అవ్యయుడు, పాపరహితుడు, అనంతుడు, అప్రమేయుడు, ఎవ్వరి చేత జయింపబడనివాడు, అవికారుడు, ఆది మధ్యాంతాలు లేనివాడు, భవదూరుడు, కరుణా సముద్రుడు, అచ్యుతుడు, మహానుభావుడు, పరమ పురుషుడు, పురుషోత్తముడు, సృష్టి స్థితి లయకారుడు, జ్ఞానరూపుడు, అష్టభుజుడు, శ్రీ వత్సలాంఛనుడు, కౌస్తుభమణి విరాజితుడు, శంఖ చక్రాది ఆయుధాలతో ప్రకాశిస్తున్నవాడు, సమస్త శక్తుల చేత కొలవబడుతున్నవాడు, బ్రహ్మదేవుని జనకుడు అయిన ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని చూసి కృష్ణార్జునులు సాష్టాంగ నమస్కారం చేశారు. రెండు చేతులు జోడించి సద్భక్తితో ఆ పరంధాముణ్ణి స్తుతించారు. ఆ విధంగా స్తోత్రం చేస్తున్న శ్రీకృష్ణార్జునులను ఆదిదేవుడైన ఆ శ్రీ మహావిష్ణువు కరుణతో చూశాడు. చిరునవ్వులు చిందిస్తూ ఆ పురాణ పురుషుడు ఆదరంగా వాళ్ళతో ఇలా అన్నారు: ధరణికి వ్రేగగు దైత్యుల బొరి బొరి వధించి ధర్మమున్ నిలుపుటకై ధరజనించితి రిరువురు నర నారాయణులనంగన అంశమునన్.
భూమాతకు భారంగా నిలిచిన దుష్ట దానవులను సంహరించడానికి మీరిద్దరూ నా అంశతో భూమిపైన నరనారాయణులుగా అవతరించారు. ఆరూఢ నియతితో వెంపారిన మిముని మునీంద్రులందరూ జూడంగోరిన మీ వచ్చుటకై దారుని సుర సుతులనిటకు దగదేవలసన్. ఇలా ఎంత లీల కదా. ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి మహానిష్టతో కార్యోన్ముఖులైన మిమ్మల్ని చూడాలని ఇక్కడ ఉన్న ఈ మహర్షులందరూ కోరారు. వారి కోరిక తీర్చడానికి ఆ బ్రాహ్మణ వాడి యొక్క పుత్రులను ఇక్కడికి రప్పించాం. ఇదిగో ఆ పుత్రులను తీసుకెళ్ళడానికి మీరు ఇక్కడికి రావాలని ఈ పని చేసాం అని యాడింబకులను దోకొని పొండని ఇచ్చి వీడు కొలిపిన వారల్ వినతులై పెక్కు విధముల వినుతించుచు నచటు వాసి విప్రుని సుతులన్ అని శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణార్జునులతో చెప్పి, ఇదిగో వీళ్ళే ఆ పిల్లలు, మీతో తీసుకుపోండి అని ఆ బ్రాహ్మణ పుత్రులను వాళ్ళకిచ్చి వాళ్ళని సాగనంపారు. విష్ణుమూర్తి ఆదరానికి సంతోషించిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వినయవంతులై ఆ పరమ పురుషుణ్ణి పలు విధాల ప్రస్తుతించి ఆ పిల్లలందరినీ తీసుకొని బయలుదేరారు. శ్రీకృష్ణార్జునులు తమ మనోరథం తీరడంతో ఆ బ్రాహ్మణ బాలులను ద్వారకకు తీసుకొచ్చారు. వాళ్ళ వయస్సు ఎంత ఉంటుందో ఆ వయస్సుకు తగ్గట్టు, రూపానికి తగ్గట్టు వాళ్ళని రూపొందించి వాళ్ళ తండ్రికి అప్పగించారు. దాంతో ఆ బ్రాహ్మణుడు పరమానంద భరితుడయ్యాడు. ఆ సమయంలో అనిమిషనాథనందను డహర్పతి తేజుడు కృష్ణుతోడ దాజని ఎచటంగనుంగునిన సర్వశరణ్యుని పుండరీక నేత్రుని నిజధామ వైభవ సదున్నత దన్మహానీయ మూర్తికిన్ మనమున మోదమంది పలుమారును సన్నుతి చేసే భూవరా. ఓ పరీక్షన్ మహారాజా, సూర్య ప్రతాపుడైన అర్జునుడు ఆ శ్రీకృష్ణుడితో కలిసి వెళ్ళి సర్వశరణ్యుడు పుండరీకాక్షుడు ఆయన శ్రీమన్నారాయణ్ణి దర్శించి ఆ పరాత్పరుని దివ్య భవన వైభవానికి, రమణీయ మూర్తి మహత్వానికి మనస్సులో ఎంతో సంతోషపడ్డాడు. పదే పదే ఆ మహనీయ పరంతపుణ్ణి స్తోత్రం చేసి ఆనందించాడు. వారి జాక్షుని భక్త మందారు ననఘు కృష్ణునఖిలేసు గేశవు జిష్ణుబరము వినుతి సేయుచు తత్పాద వనజములకు వందనములాచరించి ఆనందముందే. అంతేకాక ఆ శ్రీ మహావిష్ణువు రూపమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు, ఆ భక్తవత్సలుడికి, ఆ అనఘుడికి, ఆ జగదీశ్వరుడికి, ఆ జయశీలుడికి, ఆ కేశవుడికి, ఆ పరమాత్మని అనేక విధాల స్తుతిస్తూ ఆ భగవంతుని పాద పద్మాలకు నమస్కరించి సంతృప్తి చెందాడు. అప్పుడు ఆ సమయంలో హరి సర్వేశుడనంతుడాజ్యు డభవుండాంనాయ సంవేది భూసుర ముఖ్య ప్రజలన్ సమస్త ధన వస్తు శ్రేణి నొప్పారగా బరి రక్షించుచు ధర్మమున్ నిలుపుచుం బాపాత్ములంద్రుంచుచున్ బరమోత్సాహములర్ప భూరి శుభ విభ్రాజిష్ణుడై ద్వారకన్. ఆ శ్రీహరి రూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ అనంతుడు, ఆద్యుడు, సర్వేశ్వరుడు, అభవుడు, వేదాలలో తెలియబడేవాడు, భూసురులు మొదలైన సమస్త ప్రజలను రక్షిస్తూ వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా సకల ధన వస్తువాహనాదాలను సమకూర్చి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. పాపులు దుష్టులు అయిన వారిని సంహరిస్తూ పరమ ఉత్సాహంతో మహోల్లాసంతో సర్వులకు సకల శుభాలను ప్రసాదిస్తూ తేజో విరాజమానుడై ద్వారకా నగరంలో వర్ధిల్లాడు. జన వినుతముగా బెక్కు సవనములు ధనుదాన కూర్చి వైదిక యుక్తి వనరించుచుననురాగము మనమునదడు కొత్త దైత్య మర్దనుడెలమిన్. ప్రజలు ప్రస్తుతించే విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ వైదిక మార్గానుసారంగా తానే అనేకమైన యజ్ఞాలు చేశారు. ఇతరుల చేత కూడా యజ్ఞయాగాదులు చేయించారు. దానవాంతకుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆనందానురాగాలతో సకల శుభాలతో ప్రకాశించాడు. జయ శ్రీకృష్ణ. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ రాజ్యపాలన చేస్తూ ద్వారకా నగరంలో దేవేంద్ర వైభవంతో అలరారుతున్నాడు. మణులు కూర్చిన స్వర్ణమయమైన మంటపాలు, గోపురాలు, చంద్రశాలలు, సౌధాలు ఆ నగరంలో
వినూత్న ఆకర్షణను కలగజేస్తున్నాయి. ఉత్తుంగ తరంగాలపైన ఉయ్యాలలూగుతున్న జలపక్షులైన కలహంసలు, చక్రవాకాలు, క్రౌంచ పక్షులు, బెగ్గురు పక్షులు మొదలైన అనేక పక్షుల రెక్కల వల్ల వీచిన వాయువుల చేత నిర్మలములైన నదీ జలాలలో ఉత్పన్నమైన పద్మాలు, కలువలు మొదలైన కుసుమాలు కదలాడుతుండటం వల్ల జాలువారుతున్న మకరందాన్ని తాగి మదించిన తుమ్మెదల మనోహరమైన జుంకార నాదాలు వీణుల విందుగా వినిపిస్తున్నాయి. ఎప్పుడు చూసినా ద్వారకలో వసంత సమయమేనా, వసంతం వచ్చిందా అన్నట్లు ఉంటుంది. గున్న మామిడి చెట్ల చిగుళ్లను ప్రీతికరంగా తిని కషాయ కంఠాలతో ముగ్ధ మనోహరంగా ఆలపిస్తున్న కోయిలల కూజితాలు జనాలను అక్కడ కట్టిపడేస్తున్నాయి. వాడిగా ఉన్న తమ ముక్కుపుటాలతో మామిడి పళ్ళను చీల్చి ఆ రసాన్ని ఆస్వాదించి ఆనందంతో పలుకుతున్న చిలుకలు, గోరువంకల మధురాతి మధురమైన పలుకులు విని జనులు పారవస్యం చెందుతున్నారు. అత్యంత మనోహరమైన ద్వారకా నగరంలో పౌరకాంతలు అలదుకొన్న వక్షోజ కుంకుమ పరిమళాన్ని మోసుకొస్తున్న శ్రీగంధ వృక్షాలు, విరివిగా ఉన్న పర్వతం పైన విరిసిన మాధవీలతలతో అల్లుకున్న పూ పొదల నుంచి రాలుతున్న పుప్పొడితో నిండిన ప్రదేశాల్లో విహరిస్తున్న శబరకాంతల కొప్పులు ఎందున్న పుష్పమాలికల సుగంధాన్ని మోసుకొస్తున్న నదీ జలాల కల్లోలంతో మెల్లగా వస్తున్న పిల్ల తెమ్మర అనే విదూషకుని చేత ప్రవృద్ధమానం అవుతున్న ఏలకీ తీగల నటనలతో విరాజిల్లుతున్న ఆ సుందర ఉద్యానవనాల్లో శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రియ సతులతో విహరిస్తున్నాడు. అందమైన చందన, కర్పూర, గున్న మామిడి, మద్ది, కడిమి, తమాల, నేరేడు, నిమ్మ, వేప మొదలైన అనేక వృక్ష శాఖల చల్లని నీడల్లో నిర్మించబడిన చంద్రకాంత శిలా వేదికలతో కూడిన స్థలాలలో పురివిప్పుకొని కేకారావాలతో నృత్యం చేస్తున్న పిల్ల నెమళ్లతో నిండిన కృతక పర్వతాల సాను ప్రదేశాలలో ఎర్రని కాంతులతో మెరుస్తున్న ఇసుక తిన్నెల మీద, కర్పూరపు దిబ్బల మీద, కురువేరు పందిళ్లలో దారు యంత్రంతో చెక్కతో చేయబడ్డ కలశాల నుండి ఎప్పుడూ జాలువారే నీటి ధారల విరజిమ్మే తుంపర్ల వెల్లువతో నిరంతర హేమంత కాలాన్ని స్ఫురింపజేసే ప్రదేశాలలో శ్రీకృష్ణ పరమాత్మ తన 16,000 మంది సతీమణులకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపం ధరించి వాళ్ళని అందరినీ అలరింపజేస్తూ మనోజ్ఞంగా విహరిస్తున్నాడు. ఒక్కొక్క మెరుపు తీగ పక్కన కాంతులేనే ఒక్కొక్క నీలమేఘం లాగా ఆడ ఏనుగుల మధ్య విలసిల్లే దిగ్గజంలాగా మెరిసిపోతున్నాడు. ప్రియసతులు అందరితో కలిసి జలక్రీడ మొదలైన అనేక క్రీడల్లో ఆనందింపజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ శృంగార నాయకుడిగా తేజరిల్లాడు. అంతఃపురంలో ఆ పరమాత్ముడు కొలువు తీరి ఉన్న సమయంలో వేణు, వీణాది అనేక వాద్య విశేషాలు వింటూ వినోదించేవాడు. మంజుల గీతాలను కవులు, గాయకులు, వందిమాగదులు గౌరవ ప్రపత్తులతో చేసే సంకీర్తనలను విని మనసారా అభినందించేవాడు. నటుల యొక్క, నటీమణుల యొక్క నాట్యాలతో, విదూషకుల హాస్యోక్తులతో, సరస సల్లాపాలతో, మృదు మధుర సంభాషణలతో పొద్దుపుచ్చుతూ శ్రీకృష్ణ పరమాత్మ ఆనంద సాగరంలో ఓలలాడుతున్నాడు. అరవిందాక్ష పదాంబుజాత యుగళ ధ్యానానురాగ క్రియ సరసాలాప విలోకనానుగత చెంచత్ సౌఖ్య కేళీరతిన్ దరుణుల్ 116,000 మహితోత్సాహంబునంజొక్కి తత్పరలయ్యుండు దలంప కొండిరి సవిభ్రాంతాత్మలై భూవరా. ఓ పరీక్షన్ మహారాజా, సుఖ మహర్షి చెప్తున్నారు, కృష్ణ పరమాత్మని 16,108 మంది సతీమణులు ఆ జగన్నాథుని పాద పద్మాలను ధ్యానిస్తూ అనురాగంతో నిండిన సరస సల్లాపాలతో, దర్శన భాగ్యంతో, రతి క్రీడలతో సుఖానుభూతిని పొంది పరమ ఉత్సాహంతో తన్మయులైపోయి మరి ఏ ఇతర విషయం గురించి ఆలోచించడం మానేశారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ తమ సర్వస్వంగా భావించి కృష్ణ సన్నిధానంలోనే నిలిచిపోయారు. హరినామాంకితమైన గీతమొకటమా టాలించి మూఢాత్ములున్ విరతిన్
బొందగజాల కొందురట యా విశ్వాత్మునీక్షించుతున్ బరిరంభించుతు నంటుచున్ నగుతు సంభాషింపుచున్నుండు సుందరులానంద నిమగ్నలౌట కిల చోద్యంబేమి భూవల్లభా. ఓ పరీక్షణ్ మహారాజా, ఒక్కసారి హరినామంతో కూడిన గీతం కనుక వింటే మూఢుడైనా సరే నిష్కాముడై ముక్తిని పొందగలుగుతాడు. అలాంటిది విశ్వమే ఆత్మగా కల ఆ పురుషోత్తముని చూస్తూ ఆలింగన సౌఖ్యంలో తేలియాడుతూ స్పర్శలో కల అనుభూతిని ఆనందిస్తూ నవ్వుతూ సంభాషిస్తూ సర్వవేళలా ఆ పరమాత్మని చెంతనే ఉండే ఆ సుందరీమణులు ఆనంద పారవస్యంలో మునిగిపోవడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పు అంటున్నారు సుఖమహర్షి. అని ఇంకా సుఖమహర్షి ఇంకా ఇలా చెప్తున్నారు. వారక కృష్ణుడి పగిది వైదిక వృత్తి గృహస్థ ధర్మమే పారగబోని ధర్మమును నర్ధము కామమును అందజూపుచున్ గోరిక మీర సజ్జనుల కుంగతి దానయనంగ నొప్పి సంసారి గతిన్ మెలంగే నృపసత్తమ లోక విడంబనార్థమై. లోకం కోసం కృష్ణ పరమాత్మ లీలది. ఓ మహారాజా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా వేదాలలో చెప్పబడినట్లు గృహస్థాశ్రమ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించారు. ధర్మార్థ కామాలు అనే 3 పురుషార్థాలను ఏ విధంగా ప్రజలు నిర్వహించాలో తానే స్వయంగా నిర్వర్తించి చూపించారు. సజ్జనులైన గృహస్థులకు తానే దిక్కుగా నిలిచారు. తానే మార్గదర్శిగా వర్తించి సంసారలాగా జీవితాన్ని గడిపారు. హరి ఇట్లు గృహమేధి యగుచు శతోత్తర షోడశ సహస్ర సుందరులను మును నీకు నెరుగా చెప్పిన రీతి నందర కన్ని రూపములు తానర్థి దాల్చి కైకొని ఒక్కొక్క కామిని మణియందు రమణ నమోఘ వీర్యమున చేసి పదురేసి కొడుకులంబడసె రుక్మిణ్యాది పట్ట మహిషులకుద్భవులునైనా నందనులలోన ధరణి నిన్నంగబాహు బల పరాక్రమ విజయ సంపద్విశేష మానితాత్ములు పదు నెనమండ్రు వారి నెరుగ వినిపింతు వినుము రాజేంద్ర చంద్ర. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా 16,108 మంది భార్యలకు, ఇది వరకు నేను చెప్పాను కదా అంటున్నారు సుఖ మహర్షి, ఇది వరకు నేను చెప్పినట్లు అన్ని రూపాలు ధరించి గృహస్థుగా వాళ్ళందరినీ సంతోషపరిచి ఒక్కొక్క భార్య యందు 10 మంది పుత్రులను కన్నారు. అంతమంది పుత్రుల్లోనూ రుక్మిణీదేవి మొదలైన పట్టమహిషులకు జన్మించిన 18 మంది కుమారులు బల పరాక్రమాల్లోనూ విజయ సంపదల్లోనూ గొప్పవాళ్ళుగా ప్రసిద్ధి చెందారు. రాజా, వాళ్ళ గురించి చెప్తాను విను అని ఆ కృష్ణ పరమాత్మకు పుట్టిన పిల్లల గురించి చెప్తున్నారు. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మిత్రుడు, బృహద్భానుడు, మిత్రవిందుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, దేవబాహుడు, శృతదేవుడు, సునందనుడు, చిత్రభానుడు, వరూధుడు, కవి, న్యగ్రోధుడు అనేవాళ్ళు 18 మంది కృష్ణ తనయులు. వాళ్ళు సుప్రసిద్ధులు. వీళ్ళు ప్రద్యుమ్నాథులే కాక శ్రీకృష్ణునికి త్రివక్ర అంటే మనకు తెలుసు కదా, కుబ్జ వాళ్ళ జన్మించిన ఉపశ్లోకుడు అనే పుత్రుడు ఉన్నాడు. అతను కూడా పితృభక్తి పరాయణుడై నారద మహర్షి శిష్యుడై అఖండమైన దివ్య జ్ఞానాన్ని సంపార్జించాడు. శ్రీకృష్ణుని పాద పద్మ సేవలో ఉత్తమోత్తముడై ఉపశ్లోకుడు సాత్వత తంత్రము అనే వైష్ణవ స్మృతిని స్త్రీలకు, శూద్రులకు, దాసులకు బోధించి కేవలం స్మరణ మాత్రం చేతనే మోక్షం లభించే మార్గాన్ని తెలియజెప్పాడు. ఆ విధంగా శ్రీకృష్ణుని పుత్రులు మహావీరులై, చిరంజీవులై, బ్రహ్మజ్ఞాన సంపన్నులై కీర్తికెక్కారు. శ్రీకృష్ణ పుత్రుల సంఖ్య లెక్క పెట్టడానికి 10,000 సంవత్సరాల కాలమైనా చాలదు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి నియమితులైన గురువులే 3,88,100 అయితే ఆ కుమారులు ఎంతమందో అని లెక్క పెట్టడం ఎవరికి సాధ్యమవుతుంది అని సుఖమహర్షి చెప్తున్నారు. మన మామూలుగా 16,108 మంది అంటే ఒక్కొక్కళ్ళకి 10 మంది అని అంటే మనం లెక్క పెట్టచ్చు. కానీ వాళ్ళకు పుట్టిన పిల్లలు లెక్క పెట్టడానికి వీల్లేనంత మంది ఉన్నారు. 3,88,000 మంది
వేల మంది గురువులను ఆ కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి అక్కడ నియమించారట. నరవర దేవాసుర సంగరమును నిహతులైన క్రవ్యాద సముత్కరమును నరేశ్వరులై ద్వాపరమున జనయించి ప్రజల బాధల బరిపన్. దేవాసుర యుద్ధంలో హతులైన రాక్షసులందరూ ద్వాపరయుగంలో రాజులుగా జన్మించి ప్రజలను అనేక విధాలుగా బాధలకు గురి చేశారు. హరితద్వదార్థమై నిర్జరులను ఎదుకులమునందు జనింపింపన్ ధరనోటొక్క కులంబై పరగిరి వారిని గణింప బ్రహ్మకు వశమే. ఆ శ్రీ మహావిష్ణువు ఆ దుష్ట నృపతులు రాక్షసులందరూ పుడితే వాళ్ళని సంహరించడానికి దేవతలందరినీ యదుకులంలో జన్మింపజేశారు. యాదవ కులంలో జన్మించిన దేవతలందరూ మొత్తం 101 కులాల వాళ్ళుగా పరిగణించబడ్డారు. యాదవులందరినీ లెక్కబెట్టి చెప్పడం విధాతకు కూడా సాధ్యం కాదు. అలాంటి యాదవ వంశంలో శ్రీకృష్ణునికి రుక్మిణీదేవికి శ్రీకృష్ణునితో సమాండైన ప్రద్యుమ్న కుమారుడు ఉదయించాడు. బల పరాక్రమాలలో అఖండుడైన ప్రద్యుమ్నుడికి రుక్మి కూతురైన శుభాంగిని ఇచ్చి పెళ్లి చేశారు. రుక్మి కూతురైన శుభాంగికి ప్రద్యుమ్నుడికి అనిరుద్ధుడు జన్మించాడు. అనిరుద్ధుడి కుమారుడు వ్రజుడు, వ్రజుని పుత్రుడు ప్రతిబాహుడు, ప్రతిబాహుని కొడుకు సుబాహుడు, సుబాహుని తనయుడు ఉగ్రసేనుడు, ఉగ్రసేనుని సుతుడు శృతసేనుడు. పరిషత్తు ఈ విధంగా యధు వృష్ణి భోజ అంధక వంశాలు పరమ పవిత్రంగా వర్ధిల్లాయి. వాళ్ళంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మను దర్శిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర కూర్చుంటూ అతని పక్కనే పడుకుంటూ అతనితో సరస సల్లాపాలు ఆడుతూ అతనితో కలిసి స్నానము భోజనము చేస్తూ ఆట పాటలతో సహజీవనం చేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మతోనే సర్వవేళలా కాలం గడుపుతూ పవిత్రులైపోయారు. సకల దేవతా ప్రీత్యర్థం యజ్ఞయాగాదులన్నీ చేస్తూ యాదవులందరూ సంతృప్తితో పరమ ఆనంద భరితులయ్యారు. పరమోత్సాహముతోడ మాధవుడు శుంభల్లీల ఊరించు నమ్మురళీ గానము వీనులంజలికినన్ మోదించి గోపాల సుందరులేలెంతు రరణ్య భూములకు దద్దాస్యంబు గావించి యత్కరుణావార్ధి భజింప కొందురే బుధుల్ కౌరవ్య వంశాగ్రణి. ఓ కౌరవ వంశంలో పుట్టిన ఓ పరీక్షన్ మహారాజా, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మురళీగానం చెవుల్లో అమృతాన్ని చిలికిస్తే గోపకాంతలందరూ పరమ ఉత్సాహంతో మహదానందంతో కృష్ణుడున్న బృందావన పుణ్యభూమికి ఆ పరమాత్మని దర్శనార్థం పరుగు పరుగున వెడతారు. ప్రజ్ఞానవంతులైన వాళ్ళు ఆ కరుణా సముద్రుని దర్శించి భజించి దాస్యం చేయకుండా ఎలా ఉంటారు? మతి నెవ్వాని యమంగళఘ్నమగు నామంబర్ధి చింతించినన్ నుతిగా వించిన విన్న మానవులు ధన్యుల్ భూరి సంసార దుష్కృతులంద్రోతురు కాలచక్రమహితాస్త్రుండట్టి ఆ శ్రీకృష్ణుడి క్షితిభారంబుడు గంగ చేయు తిది చే చిత్రంబు భూవల్లభా. ఓ మహారాజా, అమంగళాలు పోగొట్టి శుభాలు ప్రసాదించే ఆ శ్రీకృష్ణ పరమాత్మని నామాన్ని మానవులు ఆలోచించిన చింతించిన స్తుతించిన విన్నా కూడా వాళ్ళు ధన్యులవుతారు. సంసారం వల్ల కలిగే పాపాలను పారదోలుతారు. కాలచక్రము అనే గొప్ప అస్త్రాన్ని ధరించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ భూభారాన్ని తొలగించడం వింతైన విషయం ఏమీ కాదు. గోపకాంతలకు మన్మధుని వంటి వాడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలగా మానుషాకారాన్ని ధరించి ద్వారకా నగరంలో దేవ వైభవాలను అసాధారణ సౌఖ్యాలను అనుభవిస్తున్నాడు అని చెప్పి సుఖ మహర్షి ఇంకా ఇలా అన్నారు. మనుజేంద్రోత్తమ ఏను నీకు ద్విజగన్ మాంగళ్యమయ్యొప్ప చెప్పిన ఈ కృష్ణ కథా సుధారసము సంప్రీతాత్ములై భక్తి గ్రోలిన పుణ్యాత్ములు గాంతురిందు సుఖముల్ నిర్ధూత సర్వాగులై యనయంబుందు దిగాంతు రచ్యుత పదం బైనట్టి కైవల్యమున్. ఓ పరీక్షన్ మహారాజా, కృష్ణావతారం చెప్పారు కదా, స్వర్గలోక భూలోక పాతాళలోక వాసులందరికీ సకల శుభాలను ప్రసాదించే శ్రీకృష్ణ కథ అనే అమృత రసాన్ని అత్యంత భక్తితో పానం చేసిన పుణ్యాత్ములు ఇహలోకంలో
సకల సౌఖ్యాలను పొందుతారు, సమస్త పాపాలను పోగొట్టుకున్న వాళ్ళే చిట్ట చివరకు విష్ణు పదమైన మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుంటారు అని ఇట్లు బాధరాయణి మనమున రాగిల్ల నాభిమన్యునకున్ చెప్పిన విధమును సూతుడు మునిజనుల కెరింగింపవారు సమ్మతితోడన్. ఈ విధంగా సుఖమహర్షి చాలా వాత్సల్యంతో పరీక్షన్ మహారాజుకు చెప్పిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమాన్విత చరిత్రను సూత మహర్షి సౌనకాది మహాములకు వివరించి తెలియచెప్పారు. సూతుని బహువిధముల సంప్రీతుని గావించి మహిమ పెంపారుతు విఖ్యాతికి నెక్కిన కృష్ణ కథా తత్పరులైరి బుద్ధి తరుగని భక్తిన్. ఆ సౌనకాది మహర్షులందరూ నైమిసారణ్యంలో పరమానంద భరితులయ్యారు. ఆ సూత మహర్షిని అనేక విధాలుగా సన్మానించి సంప్రీతుడిని చేశారు. అనంతమైన భక్తితో వాళ్ళంతా మహిమోపేతమైన ఆ శ్రీకృష్ణుని కథలను ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవడంలో, వినడంలో, మననం చేసుకోవడంలో నిమగ్నులు అయిపోయారు అని పోతనామాత్యులు దశమ స్కంధం ఉత్తర భాగాన్ని ముగిస్తూ శ్రీరామచంద్రమూర్తిని స్తుతించారు. సరసిజ పత్ర నేత్ర రఘు సత్తమ దుష్ట మదాసురేంద్ర సంహరణ దయాపయోధి జనకాత్మ భవానన పద్మమిత్ర భాస్కర కులవార్తి చంద్ర మిహికా వసుధాధర జేష సన్నుత స్ఫురిత చరిత్ర భక్తజన పోషణ భూషణ పాప శోషణ. శ్రీరామచంద్రుణ్ణి స్తుతిస్తున్నారు. సరసిజ పత్ర నేత్ర రఘు సత్తమ దుష్ట మదాసురేంద్ర సంహరణ దయాపయోధి జనకాత్మ భవానన పద్మమిత్ర భాస్కర కులవార్తి చంద్ర మిహికా వసుధాధర జేస సన్నుత స్ఫురిత చరిత్ర భక్తజన పోషణ భూషణ పాప శోషణ. ఓ కమలపత్రాక్ష, ఓ రఘువంశ దీపక, దుష్ట దానవ సంహార, కరుణాసాగర, సీతాదేవి ముఖపద్మాన్ని వికసింపజేసే సూర్యతేజ, సూర్యవంశము అనే సముద్రాన్ని సంతోషంతో ఉప్పొంగింపజేసే చంద్రరూప, హైమవతి అయిన పార్వతీదేవి చేత ప్రస్తుతించబడే సచ్చరిత్ర గల దేవ, భక్తజన పోషణమే భూషణంగా కల శ్రీరామచంద్ర, పాపాలను ఇంగింపజేసే పుణ్యపురుష, మారీచ భూరి మాయా నీరంధ్ర మహాంధకార నీరేజహిత స్మారమణ వినుత పాదాంభోరుహ మహితావతార పుణ్య విచార. ఆ మారీచుడు కల్పించిన మాయాంధకారాన్ని చీల్చేసే సూర్యప్రకాశమైన ఓ రామ, భూపతులచే పూజించబడే పాద పద్మాల కలవాడ, అవతారమూర్తి, పుణ్యనిధి, శరధి మద విరామ సర్వలోకాభిరామ సురరిపు విష భీమ సుందరి లోక కామ ధరణివరలలామ తాపస స్తోత్ర సీమ సురుచిర గుణధామ సూర్యవంశాబ్ది సోమ. సముద్రుని గర్వాన్ని అణిచేసిన వాడ, మనోజ్ఞ మోహన రూప, రాక్షసులకు భీతి కొలిపే అతిలోక పరాక్రమశాలి, సుందరిమణులకు మన్మధుని వంటివాడా, భూపాలోత్తమ, తపోధనుల చేత స్తోత్రం చేయబడేవాడా, సకల సద్గుణ నిలయ, సూర్యవంశము అనే సముద్రానికి సంతోషం చేకూర్చే చంద్రుని లాంటి ఓ శ్రీరామచంద్ర అని పోతనామాత్యులు చెప్తున్నారు. నేను పోతనను, ఇదిగో ఈ భాగాన్ని నేను రాశాను అని అవధరించవలసింది అని సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతమైన శ్రీ మహాభాగవతంబు అనే మహాపురాణం నందు ప్రద్యుమ్న జన్మము మొదలుకొని యాదవ వృష్ణి భోజ అంధక వంశ చరిత్ర వరకు కథలతో నిండిన దశమ స్కంధం ఉత్తర భాగం సంపూర్ణం అని పోతనామాత్యులు రాశారు. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతమైన శ్రీ మహాభాగవతం అను మహాపురాణం నందు దశమ స్కంధంలో ఉత్తర భాగంలో ప్రద్యుమ్నుడి జన్మము, శంబర ఉద్యోగము, సత్రాజిత్తునకు సూర్యుడు సమంతకమణి ఇవ్వడం, తన నిమిత్తము ప్రశానుని సింహం వధించడం, తర్వాత జాంబవంతుడు
దాన్ని సింహాన్ని దునిమి మాణిక్యం తీసుకెళ్ళడం, గోవిందుడు ప్రసేనుని దునిమి మణి కొనిపోయాను అని సత్రాజిత్తు కృష్ణుని నిందించడం, శ్రీకృష్ణుడు జాంబవంతుని దగ్గరికి వెళ్ళి మణియుక్తంగా జాంబవతిని తీసుకొచ్చి వివాహం చేసుకోవడం, సత్రాజిత్తుకు మణినివ్వడం, సత్యభామను వివాహం చేసుకోవడం, పాండవులు లాక్షాగృహంలో దగ్ధులయ్యారని విని కృష్ణ పరమాత్మ బలరామదేవుడు ఇద్దరు హస్తినాపురానికి వెళ్ళడం, అక్రూరుడు కృతవర్మల అనుమతమ్మున శతధన్వుడు సత్రాజిత్తును చంపి మణిని తీసుకెళ్లిపోవడం, తర్వాత సత్యభామ వెళ్ళి శ్రీకృష్ణుడికి తండ్రి మరణించడం చెప్పడం, శ్రీ కృష్ణ పరమాత్మ వచ్చి శతధన్వుని వధించడం, బలభద్రుడు మిథిలా నగరానికి వెళ్ళడం, దుర్యోధనుడు బలరాముడి దగ్గర నుంచి గదా విద్యను అభ్యసించడం, శ్రీకృష్ణ పరమాత్మ సత్రాజిత్తుకు పరలోక క్రియలు జరపడం, సమంతక మణిని దాచిన వాడైన అక్రూరుడు భయంతో ద్వారకా నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే అతనికి లేమి అనావృష్టి అయిన కృష్ణుడు అక్రూరుని మళ్ళీ వెనక్కి రప్పించడం, దామోదరుడు ఇంద్రప్రస్థ పురానికి అరగడం, అక్కడ అర్జున సమేతుడై మృగయ వినోదార్థం అరణ్యానికి వెళ్ళడం, కాళిందిని కొని తీసుకురావడం, ఖాండవ దహనం చేయడం, అగ్ని పురుషుడు అర్జునుడికి అక్షయ తూణీర గాంధీ కవచ రథ రాజ్యంబులను ఇవ్వడం, మయుడు ధర్మరాజుకు సభను ఏర్పాటు కావించడం, నగధరుడు మళ్ళా వెనక్కి వచ్చి నిజ నగరానికి వచ్చి కాళిందిని వివాహం చేసుకోవడం, మిత్రవింద నాగ్నజితి భద్ర మద్రరాజ కన్యలను క్రమక్రమంగా వివాహం చేసుకోవడం, నరకాసుర యుద్ధంలో తద్గృహంబున ఉన్న రాజకన్యకలను 16,000 మందిని తీసుకురావడం, వాళ్ళందరినీ వివాహం చేసుకోవడం, స్వర్గానికి వెళ్ళడం, అతిథికి కుండలాలు ఇవ్వడం, పారిజాతాపహరణము, 16,000 రాజకన్యలను పెళ్లి చేసుకోవడం, రుక్మిణీదేవి విప్రలంభమును, రుక్మిణి స్తోత్రాన్ని, కృష్ణకుమార ఉత్పత్తిని, తద్గురు జనసంఖ్యను, ప్రద్యుమ్నుడి వివాహాన్ని, అనిరుద్ధుడి జన్మాన్ని, తద్వివాహార్థం కుండిన నగరానికి వెళ్ళడం, రుక్మి బలభద్రుల దూదం, రుక్మి వధ, ఉషాకన్య అనిరుద్ధుడిని స్వప్నంలో కని మోహించడం, చిత్రరేఖ సకల దేశ రాజుల పటాలు చూపించి అనిరుద్ధుడిని తీసుకురావడం, బాణాసుర యుద్ధము, తర్వాత నృగోపాఖ్యానం, బలభద్రుని ఘోషయాత్ర, కాళింది భేదనం, కృష్ణుడు పౌండ్రక వాసుదేవ కాశీరాజులను వధించడం, కాశీరాజ పుత్రుడు సుదర్శనుడు అభిచార హోమం కావించి కృత్యం బడసి కృష్ణ పాలిటికి పంపిస్తే సుదర్శనంతో కృత్యను సుదక్షిణ సహితంగా కాశీపురాన్ని భస్మం చేయడం, బలరాముడు రైవత నగరంలో ద్విధుడు అనే వనచరిని వధించడం, సాంబుడు దుర్యోధన కూతురు లక్షణాన్ని ఎత్తుకొచ్చి కౌరవులు అతన్ని కొనుక్కుపోయి చెరపట్టితే తద్వృత్తాంతం తెలుసుకున్న బలరామదేవుడు ఆ నాగనగరానికి వెళ్ళడం, కౌరవులు ఆడిన అగౌరవ వచనాలకు బలరాముడు కోపించి హస్తినాపురాన్ని తన కాలంతో పడదోయడం, కౌరవులు భయపడి తమ కుమార్తెతో సహా సాంబుడిని తెచ్చివ్వడం, బలభద్రుడు ద్వారకా నగరానికి రావడం, నారదుడు హరి 16,000 కన్యకలను ఒక ముహూర్తంలో అందరికీ అన్ని రూపంలో వివాహమయ్యని తెలుసుకొని ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి రావడం, తన మహత్యం చూసి మళ్ళా వెనక్కి వెళ్ళడం, జరాసంధుడి చేత బద్ధులైన రాజులు కృష్ణుడికి దూతని పంపించడం, నారద ఆగమనం, పాండవుల ప్రశంస, ఉద్ధవుడి కార్యబోధనం, ఇంద్రప్రస్థ ఆగమనం, ధర్మరాజు రాజసూయ రామం, జరాసంధ వధ, రాజబంధ మోక్షణం, రాజసూయంబు నెరవేర్చడం, శిశుపాల వధ, నవబృధంబు, రాజసూయ వైభవ దర్శనము, సుయోధనుడు మయ నిర్మితమైన సభ మధ్యంలో కట్టిన పుట్టంబులు తడియం రెళ్ళుట, తన నిమిత్త పరిభవాన్ని రారాజు నిజపురికి వెళ్ళిపోవడం, శ్రీకృష్ణుడు ధర్మరాజు ప్రార్థిస్తే యాదవుల దగ్గర కొన్ని నెలలు ఉండిపోవడం, ఖాండవ ప్రస్థంలో నివసించడం, సాల్వుడు తపం చేసి హరుని మెప్పించి సౌంభకాఖ్యంబకు విమానాన్ని తీసుకుని నిజ సైన్య సమేతుడై ద్వారకా నగరం మీద దండయాత్ర చేయడం, యాదవ సాల్వ యుద్ధం, శ్రీకృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి వచ్చి సాల్వుని వధించడం, దంతవక్తుడిని వధించడం, విధూరణ మరణంబు, శ్రీకృష్ణుడు యాదవ బల సమేతుడై క్రమర నిజపురానికి వెళ్ళడం, కౌరవ పాండవులకు యుద్ధం అవుతుంది అని బలరామదేవుడు తీర్థయాత్రకు వెళ్ళిపోవడం, జాహ్నవి ప్రముఖ నదులందు కృత స్నానుండై నైమిసారణ్యానికి వెళ్ళడం, అక్కడ మునులు పూజితుండై సమీపంన ఉన్నతాసనమున ఉండి సూతుడు లేవలేదని అలిగి బలరామదేవుడు కుశంతో
దర్భతో సూతుడిని వధించడం, బ్రహ్మహత్య దోషం కలిగిందని మునులు పలికితే సూతుడిని తిరిగి పునర్జీవనం చేయడం, మునులందరికీ కూడా కామపాలుండు ఇల్వల సుతులకు పల్వలను పరిమార్చడం, వాళ్ళ చేత అనుమతుడే హలధరుడు సమీప తీర్థములో స్నానం చేసి గంగాసాగర సంగమానికి వెళ్ళడం, మహేంద్ర నగం ప్రవేశించడం, పరశురామ దర్శనంబు, సప్త గోదావరి కుంకడం, తర్వాత మధ్య దేశంలో తీర్థములాడి శ్రీశైల వెంకటాచలాలు దర్శించడం, వృషభాద్రి హరిక్షేత్ర సేతుబంధ రామేశ్వర్లను దర్శించడం, తామ్రపర్ణి తీర్థములాడడం, గోదానాలు చేయడం, మలయగిరిలో అగస్త్య మహర్షిని కలవడం, సముద్ర కన్య దుర్గాదేవులను ఉపాసించడం, బ్రాహ్మణ జనం వలన పాండవ ధార్తరాష్ట్ర భండనమున సకల రాజలోకము మృతి చెందారని వినడం, వాయునందన సుయోధనులు గదాయుద్ధ సన్నద్ధులు ఒకటి విని వాళ్ళని వారించడానికి బలరాముడు అక్కడికి వెళ్ళడం, వాళ్ళ చేత పూజితుండై కూడా వాళ్ళని నివారించలేక మళ్ళా వెనక్కి ద్వారకకు వచ్చేసేయడం, నైమిసారణ్యానికి పోయి అక్కడ యజ్ఞం చేయడం, రేవతి బలరాముడు నవపృథ స్నానం చేయడం, నిజపురాణ కుచేలోపాఖ్యానం, సూర్యోపరాగమున కృష్ణుడు బలరాముడితో చేరి పురరక్షణకి ప్రద్యుమ్నాది కుమారులను నిలిపి షోడశ సహస్రాంగన పరివృతుడై అక్రూర వసుదేవగ్ర సేనాది యాదవ్యులు తోడురాగా సమంత పంచకం తీర్థానికి అరగడం, అక్కడ స్నానం చేయడం, పాండవ కౌరవాది సకల రాజలోకమును ఆ తీర్థానికి రావడం, కుంతీదేవి దుఃఖం, నంద యశోద సహితులైన గోపికా జనాన్ని కలవడం, కుశల ప్రశ్నాది సంభాషణం, మద్రకన్యా ద్రౌపది సంభాషణం, సకల రాజలోకం సమంత పంచక తీర్థమున్న స్నాతులై బలరాముణ్ణి కృష్ణుణ్ణి చూడడం, నిజ దేశాలకు వెళ్ళడం, శ్రీకృష్ణుని దర్శించడానికి మునీంద్రులు రావడం, వాళ్ళ అనుమతిని వసుదేవుడు యాగం చేయడం, నంద యశోదాది గోపికా నివాహములు నిజపురామునికి వెళ్ళడం, ఉగ్రసేనాది యాదవ్యులు తానును మాధవుడు నిజపుర ప్రవేశం చేయడం, కంసుడి చేత నిహితులై బలిపురమున ఉన్న దేవకీదేవి సుతులను బలరామకృష్ణులు యోగమాయతో తీసుకొచ్చి ఆవిడికి చూపించడం, అర్జునుడు సుభద్రను వివాహం చేసుకోవడం, శ్రీకృష్ణుడు మిథిలా నగరానికి వెళ్ళడం, శృతదేవ జనకుల చరిత్రము, బ్రాహ్మణ ప్రశంస చేయడం, శృతి గీత, శ్రీకృష్ణుడు మరలి తన పురానికి రావడం, హరిహర బ్రహ్మల తారతమ్య చరిత్ర, కుశస్థల్లో బ్రాహ్మణుడి చరిత్ర, అతని తనయుల పరలోకమునకు పోయిన కృష్ణార్జునులు తమ యోగ బలం చేత వాళ్ళని తీసుకొచ్చి విప్రునికి ఇవ్వడం, శ్రీకృష్ణుడు అర్జున్ని వీడ్కొని ద్వారకకి వెళ్ళడం, మాధవుండై ప్రదేశంలో సకల భార్య పరివృతుండై విహరించడం, యాదవ వృష్ణి భోజ అంధక వంశ చరిత్రమునను కథలు కల దశమ స్కంధమునందు ఉత్తర భాగం సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీస గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.